శివమ్మ మందలో వేలాగొన్న తోడ సౌడమ్మ దేవి గంగమ్మ దొరకొండ యాదవలకు దొరసాడమ్మ ఆకాశాల పూనాలు చంద్రవారాలు చంద్రుడు కాటమా చిన్నల్ని గంగా భగవంత అలనాడు దేవతలు పడ్డ బాధలే దేవతలు పడ్డ కర్మ కష్టాలే భూలో గౌరవందు గత శాత పుట్టనా రామ రామ రఘురామ మరి అటమటగా దేవతలు మరి ఆ తెల్లార పోదునే దోనాల భూపాలరెడ్డి నీ పేరు దోనాల భూపాలరెడ్డి ప్రేమలత అమ్మవారు నేను కాదే పేరు మీద మరి 101 రూపాయలు ధనం చేసి మూడతానా వారి వారి కుటుంబం చల్లగొడుతుంది అమ్మవారు నేను కాయలు చల్లగా పని చక్కగా చూడు తెలుగు దోషాలు కలుగు పుణ్యాలే అమ్మవారి ఎల్ల మాదేవి మల్లిక చల్లగా పని చక్కగా చూడని తల్లి గర్భము నుండి ధర్మదేరెవరు వెళ్ళిపోయినాడు ఎంతరారే లక్షాధికారైన లవనన్నమగాని మెరుగు బంగారు మింగబోరు ఇంత మర్దన చేసి నిర్రవి గుడగాని కూడబెట్టిన సొమ్ము కుడువరాడే ముందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాసి దాసి తుదకు తుంగులకిత్తురు దృఢకమున కదా తినే చుట్టి గెలిపోరా తిరుమలకు భూషణ వికాస జగని ప్రణివాస దుష్ట సంహార నరసింహ దొరక దూరా సదా సింధు చేత బస్సమైన వాడు మనవడి సుందర ఋషాసుని బాణాసురుని కరంలో దురిచిన వాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని బావమరిది చంద్రుడే చంద్రుని తండ్రి సముద్రం దాటిన వాడు హనుమంతుడు హనుమంతు దేయ మనుషుల వాడు అర్జునుడు అర్జుని అన్న భీముడు కదా భీముడి తండ్రి వాయుదేవుడు తిరిగినట్టు సర్పమ శత్రు కరస్మంతుడే వినత కొడుకు వానూరు
వానుడు వానుడు శారదగా సూర్యుడు సూర్యుని కొడుకు కరుణు కదా కరుణు తల్లి కుంతిదేవినమ్మా కుంతిదేవి బాబా ధృతరాక్షుడు కొడుకు దుర్యోధనుడు ద్రోణాచార్యులు బాణాశ్రమించినవాడు పరశురాముడే పరశురాముని గర్వంచిన శ్రీరాముని భార్య సీతాదేవిని వనమైనవాడు రావణాసురుడు కదా రావణాసురుడి కొడుకు ఇంద్రజిత్తు కోయినుడు ఇంద్రుడే ఇంద్రుడికి వైరి బలచక్రవర్తి తాత ప్రబలాదుడు కదా ప్రబలాదుడి తండ్రి వీరునకశుడే ఎట్టి వీరునకశుడుగా చిల్చి వేసిన నరసింహమూర్తి నీ నామ వదన బరవో రామ 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 శంకరుడి భార్య రాగి ఉషమిండి రమ్మ పార్వతమ్మ దక్షుడు గన్నబిడ్డ దైత్య పార్వతమ్మ హిమమంతుడు హిమవతి పార్వతమ్మ గిరిరాజపుత్ర గిరిజ పార్వతమ్మ అంగుర పరమరాసులు వసం శ్రీనగర శంకరుడు వద్దున్నదేవి సత్యలోక పరమ సృష్టి కల్పన చేసే బ్రహ్మదేవుడు బ్రహ్మ భార్య సదులతన సరస్వతి ఉన్నదేవి రాత రాసనగే బ్రహ్మ వద్దున్నదేవి వైకుంఠ దాపర విష్ణుమూర్తుడు విష్ణు భార్య శ్రీ మహాలక్ష్మీదేవి ఉన్నదేవి కదా ఎవరి గౌరవ విష్ణుమూర్తి ఉంటున్నదేవి ముగ్గురు దేవతలున్నారే తెలివిగా రావణ అతమీర బట్టి రామ రామ హలో దేశమీర బట్టినరుగా దేవదంగమయ్యా హీరా పల్లెటూరు కానీ ఎక్కడ యువతలకు వెళ్ళిపోయిన వారిని కచ్చీరు వరకే వేసి ఆ దేవదంగమయ్యా భారతుడి పర్ణశాలకి దంగమయ్య వెళ్ళిపోతున్నాడా ఆకులేని మాది మీద కాకి ఉన్నదిరా బ్రహ్మ కాకి ఉన్నదిరా లోకమున్నదిరా బ్రహ్మ పడుతున్నదిరా గుట్ట మీద కోతులున్నాయిరా బ్రహ్మ కోతులున్నాయిరా కోతి వ్యక్తి రాముల పాదమున్నదిరా బ్రహ్మ పడుతున్నదిరా ఈశ్వరులోనే ఆశరణలోనే కొంగలున్నాయిరా బ్రహ్మ కొంగలున్నాయిరా కొంగ ముక్కుల కోటి లింగమున్నదిరా బ్రహ్మ పడుతున్నదిరా పుట్టలోనే పాములున్నాయిరా బ్రహ్మ సర్వమున్నదిరా సర్వరత్న శ్రీకృష్ణుని ప్రాణమున్నదిరా బ్రహ్మ పడుతున్నదిరా
ఎదురు వచ్చిన పోతరాదుని తన్నరాదయ్యో నడా తన్నరాదయ్యా ఆగురి బండ మీద బాలో పెట్టరాదయ్యా దాని రాయరాదయ్యా ఊళ్ళో బిడ్డని ఊళ్ళోకి ఏమీ రాదు రోజు కయ్యమేనయ్యా అల్లునికి అప్పు వల్ల అడగరాదయ్యా తిరిగి చేతికి రాదయ్యా ఇంటి ముందున నేగు చెట్టు పెద్దరాదయ్యా దాని సాగరాదయ్యా ఇంటి వెనక చేతబాయి తుమ్మరాదయ్యా నేను తాగరాదయ్యా అమ్మవారు పంచజలతను ఒక మాస పర్వతలియానినైనగా అమ్మవారు పర్వతమ్మ దేవుని నాడగన ఇటు చూడు ఎన్ని వేల దూదవాడ జాతి కూర్చొని చూడ కూర్చుని వేడలు ఉన్నదైనగా నిలబడ చూడ నిలబడటాలమే ఉన్నారే దర్శుడు అన్న బిడ్డ దగ్గర పార్వతమ్మ బిడ్డ రోజు పర్వతమ్మకి కాదు బుద్ధికమ్మకి పార్వతమ్మనైనాగా రాగభూషణారా రంభ పర్వతము ఇయ్యమరాజు నాడు కనుక నా నాదం వచ్చునన్ను కోనమ్మవారు పర్వతమ్మ దేవి ఎదురు కోని అడుగుంటని అమ్మవారు ఎల్లమ్మ దేవి నాడు కనుక పర్వతమ్మ దేవి ఆవు నేను పోసింది వారికి ముట్టుకునే తాత పోసింది వారు ముట్టించుకొని ఎర్రగుడి వద్ద కూడా పట్టినారే చెమ్మతోడ ముతుకాలు చేతులు వాళ్ళు పట్టింది పార్వతీ గున్నకున్న ఇక పర్వతమ్మ గుండమావుడి సగమోనరా అరే గున్నకున్న ఇక భక్తమ్మనే గుండమావుడి సగమోనరా అరే తన్నగన్న ఇక పర్వతమ్మనే తమడేలా ఖజూరా ఇక పండవంటనే కడపల్లు ఇక నాడుకున్నదా అమ్మ వల్ల ఇక ధనవదనే ముదుగారు ఇక నాడుకున్నదా అమ్మ గంటల ఇక ధనవదనే గడవంగా ఇక నాడవచ్చనా అమ్మ వారు పర్వతమ్మ ఇక నాడు టేకుడు ధనవారు తల్లి ఆడవడినే అమ్మవారు పర్వతమ్మ బయటి మంగళ వస్తుంది అమ్మ నాలుని దగ్గరేమో పర్వతమ్మ ఎరవచ్చునే అమ్మ ఎరుకున్నాని వాళ్ళ దేవుడు ఉడకలా ఇది మిరాడా ప్రభున్నాని వాళ్ళ దేవుడు తిరగలా ఇది మిరాలి ఎరుకున్నని వాళ్ళ గుడికి చెప్పింది ఏవాది కైవాది పంచమంగళార్తులు బట్టి నాలుగు కళ్యాణి చెమ్మతోడు వీళ్ళు ప్రాణాలు గడవబట్టి ఏమి
ఎడమ చెయ్యి పట్టినాడే లోకిలకు తీసుకుపోనది నాదా ప్రాణనాథ రావయ్యానే నాదుడు రావయ్యానే నాదుడు ఎడమ చెయ్యి పట్టినదే ఎడమ చెయ్యి పట్టరా ఎగదాలేమో చేసినే కుడి చెయ్యి పట్టడే కుశాలేమో చేసినే పంచన్నాలు ఇళ్లకు ఇక రావయ్యానే దంగమో రావయ్యానే దంగమా బొంగుల బంగారము కోటేలానే వృక్షమా కాబట్టారే సూర్యుడా నా బతానే రాఘవా నాగా ప్రాణునాథ నాగా ప్రాణేశ్వరుండా అయ్యయ్యో దేవి భరతమని భక్తి మెచ్చని భావన మెచ్చని కుడకరాలు మెచ్చని మెచ్చింది నీ భక్తి మీద సల్లగా వర్దిల్లే సుందరంగి మందయాన సల్లగా వర్దిల్లు మరి కొడుకు తల్లి వై కోడుల కత్తమై వర్దిల్లి విద్ది చిరంజీవి రావులుగావే ఆ దేవదంగమయ్యా లింగ పూజ లింగాల పూజ కట్టుకొని మరి 5 ఏళ్ళ ఆబూది అడ్డు తెరిచి 10 ఏళ్ళ ఆబూది పట్టు తెరిచి మరి దేవదంగమయ్యా చినిక శరం అందుకొని కొలువు దిగిరి కూసుండు ఆ శివుడు దంగమయ్యా మరి కొలువు దిగిరి కూసుడు అమ్మవారి భారతమయ్య వంట ఉంది దైవమా ఇయాల ఈ పొద్దునాదా శివుడు దంగమయ్యా మరి సత్యలోక పరిపాలన చేసి సృష్టి కల్పన చేసేవాడి బ్రహ్మదేవుడి ఇంకా రాకపోయి కదా వైకుంఠ దామరి విష్ణుమూర్తి ఇంకా రాకపోయి నాదా ప్రాణేశ్వరుండా ఇది వేల కాని వేళ టైం కావాలంటే బగుల టైం వచ్చు నాదా ప్రాణేశ్వరుడు ఏం పని కలిగింది అమ్మవారి భర్తం వివరించేది ఇది శివదంగమయ్యనగా శుభదే భారతమ్మ నేను సత్యన వారి సరగమిస్తున్న మనున్న వారికి మోక్షం ఇస్తున్న 7 ఏళ్ల కాలం అయిన దంగడి గంట గంట తెలబుతుగల సేదు పోసి సాదే భగవంతుణ్ణి 84 లక్షల జీవితాల కన్నా ఆధారం మీద అతిపెద్ద దాతున్న దేవి భారతమ్మ ఒక బాధరంగ లాలిపాటలు పాడిపిస్తాం ఒక బాధరంగ జోల పాటలు పాడిపిస్తాం ఒక బాధరంగ ఊగేడుతో ఊగిపిస్తున్నాం ఒక బాధరంగ తొగిపోయే తొట్టలు దిగిపోతూ ఉన్నాయి నా భక్తులు నన్ను శాపించేవారు ఎంతమందిరో దీవించేవారు ఎంతమందిరో దేవి భారతమ్మ హృదయగల్ల ఈ పుణ్యక్షేత్రములు బామని ఓ బామ పార్వతి బామని ఓ బామ పార్వతి ఓ బామ పార్వతి శుభదే పార్వతి హృదయగల్ల పుణ్యక్షేత్రములు క్షేమించి వచ్చదా పోయదా ఏ ఘన వచ్చదా పంచనగిరిలో పైల పార్వతి దేవి శుభదే పార్వతమ్మ ఈ పృథ్వీలగల్ల పుణ్యక్షేత్రానికి వస్తున్న భక్తుల గారికి వస్తుంది ఏమి పార్వతమ్మ పంచనగిరి పైలంగా ఉన్న శివదంగం చెప్పినాడే నాదా ప్రాణనాదా ఇవాళ భక్తులు సుభక్తులు అంటున్నాయి ఇవాళ నాడిగంట చేతి పూజ కాదు భగవంతుడు అంటున్నావా నా పేరు మీద పూజలు చేసే వాళ్ళు ఎంతమంది పూజ చేయని వాళ్ళు ఎంతమంది స్థాపించే వాళ్ళు ఎంతమంది దీపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు భక్తుల కూడా వస్తుండవు నాదా నాదా ప్రాణేశ్వరుండా నాదా ప్రాణేశ్వరుడు ఎర్ర జనం నిన్ను వదిలిపెట్టి నరసేనమైన ఎండికొండ నగరం లోపల ఉండలేను నాదా నాదా నువ్వు కాసిపోయిన నీ కోసమని నాదు నాదా దంగమయ్యా దంగమా నాదా ప్రాణేశ్వరుండా కాసిపోయిన కానీ
కోసి పట్టుకొని వస్తున్నాదా భారతమ్మా ఏ పూజ చేసిన ఏ వ్రతమో ఏ పూజ చేసిన ఏ సేవ చేసిన కానీ భార్య భర్తలు ఆ చోట కూర్చుంటే ఆ వ్రతం నడుస్తుంది ఆ పూజ జరుగుతుందంట మహాదేవి ఏ కంగళం నన్ను వదిలిపెట్టి ఎక్కడ పోతావు నాదా అని ఎంట పోయిన కాసిపోయిన కానీ కోసి పట్టుకోండి ఎంట వస్తానని అంటున్నావు అదే భారతమ్మా మరి అమ్మవారి భరతమ్మా మరి కాదన్న లేదన్నా దేవి భరతం గొల్లదనం ఇప్పుడు లేదు గొర్రెలకాయ లేదు కాప ఇప్పుడు లేదు కాయ కష్టం చేయలేదు అడవి లోపల నీకు ఎండకన్నా ఎట నీడకన్నా ఎట తెలియదు అని నేను పోయే దాని లోపల రోడ్డు కాడి రోగులు వెళ్తే ప్రాణి కాడి బండలు వెళ్తే మగ పొగ ఊరిపై మన ధన నిలుతుంది శితకాతూర్లపై సీమల కరపై కొట్టేటి ఈ షేటిగా తెల్లని మల్లె పువ్వు లెక్క మాడిపోతుంది దేవి భారతని కుచ్చుకులేపి పట్టిపోతుంది చెప్పిన గాని నేను నాదా అని అంటే వస్తానంటే అమ్మవారి భారతమ్మ మరి అటువంటిగా ఆడిదాని పట్టు అర్ధన పట్టు గుడ్డోని పట్టు దున్న పోతు పట్టు గొర్రె పట్టు పట్టు సముద్రం లోపల మోసలు పట్టు 6 పట్ల కన్నా మించిన పట్టు లేకపాయ కదా ఆడోళ్ళు మాట్లాడితే అంటే కూడా పెట్టడం మగోళ్ళు మాట్లాడితే మొత్తం తూడ్లదని కొట్టినట్టుగా మరి ఆడోళ్ళకు మొత్తం గోప మోరికి ఈసం గోప ఈసం పోయి ఆతకు గుంజుకుంటే మొత్తం గోప మూలం అంతది ఓ అమ్మో దేవుడు మరి కొట్ట ముందుగా బయటకు వెళ్ళి పెడుతుంది భారతమ్మ వెళ్ళిపోయామన్నాడా బంగారు మేడిగడ్ల మేగర బయట పెట్టిందో మరి బంగారు మేడిగడ్ల మేగర బయట పెట్టి మరి నిమ్మకాయలతో వేసి బంగాకాయతో మైలేసి బంగారు దశగుణతో దుమ్ము దులిపిండు సమేతుడైనా చక్కని రంగమయ్యా జుమ్ము జుమ్మర మేఘారమా నా దేవతాలే శుభార్లు పోతా ఉన్నారా సుక్కల రథము చూజాడుతున్నది మప్పుల రథము మళ్ళీ ఆడుతున్నది దెబ్బల రథము తేలి వాడుతున్నది ఏమో దగ్గర నుండి మేఘరథం వెళ్ళిపోతూ ఉన్నారు మరి ఆకాశమందు మేఘరథం వెళ్ళిపోతూ శివ దంగమయ్య మరి 62 కాయగల దంగమయ్య మరి మేఘరథం నడుపుతుండు దైవమా వెనుక వాళ్ళ కూర్చొని అమ్మవారు భరతమ్మ అడవి సౌదర్యమేమో అడవి సౌదర్య గారు పెడతా ఉన్నది దేవి అమ్మవారు పర్వతమ్మ గీయలు నాడు కనకడమన్న శృంగారమున వయ్యారముగా బట్టవచ్చి కనిపెట్టవచ్చిన అది నాడు కనుక అమ్మవారు పర్వతమ్మ దేవి ఎన్నడు అనువు శృంగారం తల్లి కాబట్టి నాడు కనుక మనమంత శృంగారి చూస్తున్నదైనా అయ్యయ్యో నాదుడా నా ప్రాణవడవా అయ్యయ్యో నాదుడా నా ప్రాణవల్లవా అదొక్కటి అడిగితే నాదుడేమంటాడు అదొక్కటి అడిగితే నాదుడేమంటాడు మానేమనల్లగా కూలు బతనా మానేమనల్లనా కూలు బతనా అదే వృక్షము నాకెళ్ళ చెప్పు అదే వృక్షము నాకు
దేవి అది కల్పవృక్షము కామజెండ వంగమంటే వంగుతుంది లేమంటే లేస్తుంది మరి పంచామృతం కురుస్తుంది దేవి పార్వతమ్మ బంగారి కత్తులతోటి గొర్రెలు గీస్తారు రాగి పాండవులు ఉంటాయి దేవి పార్వతమ్మ అది పంచామృతమే దేవి శుభదేవి పార్వతమ్మ పక్షి చిన్నగదనే ప్రభ పెద్దగా రాజులు మెచ్చిన రాజనెమలి దేవి పార్వతమ్మ అలనాడు ఓంకార శక్తి రూపంగా ఉన్నప్పుడు మరి మా ముగ్గురు తిరుమూర్తులు మరి ఓంకార శక్తి రూపం పడ మార్చి ఈ నవలి అవతారమే మా ముగ్గురు తిరుమూర్తులుగా అన్నది మాకు తల్లి కావాలి బాబా నీకు అత్తమ్మ కావాలి ఇది జాతీయ పక్షి బామ పార్వతమ్మ పడిపడ దండాలు పెట్టుకుని అమ్మవారి పర్వతం పడిపడ దండాలు పెట్టుకుంది దైవమా అట్ల కొంత దూరము శోభార్దులు వెళ్ళిపోగా మధ్య కారణ అడవి లోపల పోగా దైవమా అలనాడు ఓంకార వ్యక్తిని పటమార్చి మరి పటమార్చిన పూర్తినగా అటమటగా దేశ భాగం పుడుతు శివదంగమయ్యా అడవి లోపల కారుగోలు పుట్ట లోపల పోసినాడే అక్కడ పాల సముద్రమైంది మరి కారుగోలు పుట్ట లోపల మా అమ్మవారు ఓంకార శక్తి కాలుకూలు దగ్గరమైంది గాని అంత కాలుకూలు దగ్గరమైంది కానీ మరి కుడికాలు పొట్టిమరేలు గరిపోయింది దైవమా శివదంగమయ్య దేశ భాగానికి వచ్చిన బూడిది లోపల మరి కాలుకూలు దగ్గరమైంది కానీ మరి గరిపోయింది కుడికాలు పొట్టిమలేలు మరి తొమ్మిది కోరి ఇన్నాళ్ళు పుట్టింది పుట్ట లోపల పౌడు పత్తి వృక్షం అనగా పౌడు పత్తి వృక్షం అనగా మూడు కలర్ల పుష్పాలు పోసినారా ఎరుపు షాయ నలుపు షాయ నీల బేగమ షాయ ముగ్గురు తిరిమూర్తులు ఏ తిరిగి ఉన్నలో ఆ తిరిగి పుష్పాలు మూడు పుష్పాలు పోసింది ఆ రథములున్న పార్వతమ్మ నాదా పరమేశ్వర ఆ పుష్ప తెచ్చి నా కొప్పులు పెడితే నా అందసందం నీకు చూపిస్తున్నానని అమ్మవారి పార్వతమ్మ కోరుకున్నదట శివదంగమయ్య భార్య కోరుకున్న కోరికలు తీర్చని భర్త ఉండేవి లేకేమి కదా ఆడశ్రీకి గొప్ప పెద్దగా దున్నపోతుకి సొప్ప బాగా ఉండాలి దున్నపోతు సొప్ప బాగా వేస్తేనే పని బాగా వద్దు ఆడశ్రీ గొప్ప పెద్ద శ్రీ అందం ఉంటుంది అనుకుంటు దేవదంగమయ్యా ఇక రథమకెళ్ళి దంగమయ్యా పాల సౌదరమైన మరి కారుకోళ్ళు పుట్ట కన్నగో 24 గంటలు 9 కోళ్ళు పుట్ట చుట్టూ ఉలపుర తిరిగి 3 మాటలుగా
వచ్చినాడు ఈ రోజు దేవి భారతమ్మ ఈ పుష్పం ఇప్పుడు కాదు గొప్ప లోపల పెట్టేది పార్వతమ్మ రజితాద్రి ఎన్నికుండా పోయిన తర్వాత సలవల స్నానం వేసి దాడి వస్త్రాలు పొడి వస్త్రాలు కట్టుకొని ఒట్ట నీరు కారుతుండగా శిగురు దెబ్బల సందర్శికముడు వేసుకొని నా పూజ పెట్టి నా సేవ చేసి గొప్ప పుష్పం పెడతానే దేవి భారతమ్మ గొప్ప పుష్పం పెడతానే దేవి భారతమ్మ రథవెల్లి అవల్ పేర రామో రామ రథవెల్లి కమల్ పేర రామో రామ రథవెల్లి కమల్ పేర ఎన్ని కొండల మీద ఇంటికి వచ్చిన జంగమయ్య శివభద్రే అమ్మ ఎన్ని కొండ గుంజరి మరి దారాల వల్ల అసలు చేసిన భారతమ్మ సలవల స్నానం చేసుకుంటాడు వస్త్రం ఇప్పుడు వస్త్రాలు కట్టుకుని ఒట్ట నీళ్ళు కడుతున్న సిగురు దెబ్బల సంచికముడు వేసుకొని ఇక నాలుగు దగ్గర వచ్చారా అమ్మవారు భారతమ్మ ఓ నాదా శివదంగమయ్యా కైలాస శిఖరములోన చల్లమైన దేవుడవయ్యా ఉత్తమైన భక్తులకెప్పుడో ముక్తి నెత్తే దాతము నీవై కైలాస శిఖరములోన చల్లమైన దేవుడవయ్యా ఉత్తమైన భక్తులకెప్పుడో ముక్తి నెచ్చే దాతము నీవై గంగమ్మను తలపైన గౌరమ్మను ఎదపైన ఇద్దరిని ఏలుతున్నా రుద్రమూర్తి వినేవేగా పన్నిరాదున మెడలోన శిశిరాదున జడలోన ఎల్లప్పుడు ధరేందే ఉల్లబోతూ బ్రోదువయా భక్తులామోని పేరే బదులెన్నో చేశామో ముక్తి కొరకు నిన్ను వేడి మా శక్తిని కోల్పోయామా ఆది దేవుడా ఆదరించుమా నువ్వు రక నిద్ర లేక బెదిరి చూస్తున్నా కైలాసగిరివాస మమ కాపాడ సర్వేశ నీ కొరలోన సలమడి కొండలోన పొదుగట్టి నీ గుళ్ళు తెరుకుంటా నిన్ను మధులోను నమ్ముకొని శివమెల్ల పాపుకుంటా దాసానా దాసులమయ్యామా నీ పాదాదులుగా మారాను కాపాడలేవయ్యా కరుణించలేవయ్యా నీ కడిలా చేరిన వారికి మాయండ రావా మా పాలదేవా హర మధులోన నమ్ముకున్నా నా చేపమల్ల పాపమన్నా నా
నిన్ను చూడగనే నేను చేరగనే నా పాపమెల్ల పారుకమౌ దేవా మహానుభావా ఆలే వరదమ్మ అమ్మవార వరదమ్మ శివల పూజలు తల్లి చేసిన అమ్మో శివరంగమయ్య పూజలు చేసిన సేవలు చేసినప్పుడు దేవి భారతముని భక్తి మెచ్చని పావనమైన గుణగణాలు మెచ్చింది నీ భక్తి మీద లోపల ఏమి కావాలి భారతమ్మ దైవమా ఊరుకోనరు నానా ప్రాణేశ్వర పుష్పం తెచ్చుకుని ఎడమ జోలను పెట్టుకుని ఆ పుష్పం తెచ్చి నా గొప్పలు పెడతాను అన్న చందాలు నీకు చూపిస్తాను భారతమ్మ ఈ శివుడు దండం ఎంత ఎట్టివాడు పిచ్చివాడు కదా ఈ పౌడిపత్తి పుష్పం తీసుకుపోయి అమ్మవారి కొప్పు లోపల పెట్టి రోజుదే పుష్పం తెచ్చి నా కొప్పులు పెట్టున్నాదా నది పోరు పెట్టుకుంటే ఎగరెత్తి పెట్టు రంగమయ్యో ఎగరెత్తి పెట్టునా ఓంకార శక్తి రూపుకున్నప్పుడు నా కోరిక ప్రేమించమని ఎన్నో ఆటలాడి ఎన్నో అననాని మాటలన్నా అననాడి నా కోరిక తీరలేదు భగవంతా ఈనాడేనమనగా ఈ పౌడి పత్తి పుష్పం పడవారి అమ్మవారి కొంగులో పారదమ్మ కొంగులో 3 రోజుల మళ్ళీ జనవంత నేను మరి బిడ్డ రూపం వలన వేసుకున్న పాప దోశ పారూపం చేసుకుంటానని పదవే పారదన్నరా ఎంత ముందు ఉన్నావో ఏమలాయనున్నావా అమ్మవారు బలమ్మ కొంగు లోపల బిడ్డని కళ్ళవారు చూసి అంగలు నొక్కించి అంత ముద్దులాడింది చెక్కిలు నొక్కించి షేరి ముద్దులాడింది అమ్మవారు పార్వతి చెక్కిళ్ళు నొక్కింది పుట్టిన బాలకమే ఎడమ చేతులు యమలోకము కుడి చేతులు వైకుంఠ తాపానం ఉంది మరి ఎడమ గంట ఒక వెళ్ళి ఎడమ దొరల కుడి గంట ఒక వెళ్ళి కుంభరాజు మీద రవరట్టాల కుప్పరాజనాలు చెప్పనమ్మా హరికాళ్ళ మచ్చుంది అవల మందలేడు కూడా మిగాళ్ళ మచ్చుంది మిద్దల మీదలేడు కూడా సుడు సుక్కలేని సుందరంగి మందయాడా క్యాన్సర్ అయితే దైవమా ఇంత సాధన పెద్ద కాగితమై మరి 21 రోజులు కదా
కొడుకు లేరు నా బిడ్డకు పుట్టినరోజు పండుగ చేస్తానన్నాడే మీద సున్నాలో సుందరి కన్నాల్లో గతులు చేసినాడే భక్తమంది శృంగారించి పగలైన పెట్టిన జంగమయ్యా 66 తమ్ముడు అప్పుడు దినాడే 33 తమ్మాల ముచ్చాడు ఉరుగీలు దల్లాలు వచ్చి ఒక పేదలు వచ్చిన 56 మంది రాజుల 16 మంది చక్రవర్తులు విలువపు చేసిన జంగమయ్యా పుట్టిన భూలోకి వెళ్ళదు కమల పుట్టిన కన మందిరాల మధ్య పరంలో ధ్యాసవి కన్నక పరమేశ్వరమ్మ దుర్గాంబిక దేమాటి కైమవతి దేవలేక భగవాన్ మురారి భర్జంటి కొల్లపురి భయంకర మా అమ్మాయి మాదేవరా సునీల వేడినమ్మ రామ రామ ఎదగక్క బాలనమ్మ రామ రామ జోదోదేవినమ్మ జేవినమ్మ ఎల్లమ్మన్న పేరు పెట్టిరి ఇక రామ రామ గ్రామ జవచ్చుదానంద జవచ్చుదానంద జపాలకుంద జవచ్చుదానంద జోపాలకుంద జవచ్చుదానంద జోగులకు దోపండి నీ గరడి బండ జోగులకు దోపండి సొంత బ్రహ్మాండము చుట్టల గట్టి సొంత బ్రహ్మాండము 4 వేదములు చెరగాలంటే 4 వేదములు ఆయమ్మ అదే ప్రజలేరు